గైస్ ఈ వీడియోలో పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను చూడండి. సో, ఫస్ట్ వర్చువల్ మెషిన్‌ని టర్న్ ఆన్ చేస్తున్నాను. సో, పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్. సో, పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్ ఒక సర్వర్ నుంచి ఇది సర్వర్ 1 అనుకుంటే సర్వర్ 2కి మనం సర్వర్ 1 నుంచి కనెక్ట్ అవ్వాలి అంటే పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్ అనేది ఆహ్ నెసెసరీ. అంటే ఇప్పుడు క్లయింట్ ఇక్కడ సర్వర్ ఉంది. అండ్ ఇది మీ క్లయింట్ మెషిన్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ క్లయింట్ మెషిన్. అంటే ఇది మీ ల్యాప్‌టాప్ అనుకోండి. సో, మీరు సర్వర్‌కి గనుక కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్‌హెచ్ అని చెప్పి కమాండ్ ఇస్తారు. ఎస్ఎస్‌హెచ్ అంటే ఏంటంటే సెక్యూర్ షెల్ లాగిన్ అనమాట. సెక్యూర్ షెల్ ఇది. సో, దీనికి డిమాన్ వచ్చేసరికి ఎస్ఎస్‌హెచ్‌డి అని చెప్పి డిమాన్ అనేది బ్యాక్ ఎండ్ రన్నింగ్‌లో ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే మీరు ఈ ఎస్ఎస్‌హెచ్ సెక్యూర్ షెల్ ద్వారా మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సర్వర్‌కి కనెక్ట్ అయితే అవుతారు. సో, మీరు దాని కమాండ్ ఏంటంటే ఎస్ఎస్‌హెచ్ అని చెప్పిచ్చి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. యూజర్ అండర్‌స్కోర్ నేమ్ అండ్ ఎట్ ద రేట్ ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ ఓకే. సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ అనేది మెన్షన్ చేస్తే మీకు నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో, జనరల్‌గా మనకేంటంటే పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్‌లో ఇది నాట్ ఏ సెక్యూర్డ్ అనమాట. పాస్వర్డ్ అడుగుతుంది అంటే ఇక్కడ ఇది అన్‌సెక్యూర్డ్ అనమాట. ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఆహ్, లాగిన్ ఏదైతే మనం చేస్తామో ఇది అన్‌సెక్యూర్డ్ వే ఆఫ్ లాగిన్ అనమాట. ఎందుకు అన్‌సెక్యూర్డ్ అంటే పాస్వర్డ్ అనేది మీరు గనక టైప్ చేస్తున్నప్పుడు మీ పక్క వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో, సర్వర్‌లోకి లాగిన్ అవుతుంటే ఆహ్, సర్వర్‌లోకి లాగిన్ అయితే మీకు పాస్వర్డ్ అనేది ప్రాంప్ట్ అనేది రాకూడదు. సో, లాగిన్ అయిపోవాలి. డైరెక్ట్‌గా లాగిన్ అవ్వాలి. అవ్వాలి అంటే అది మీరు మీ ఓన్ ల్యాప్‌టాప్ అయితే మీ ఓన్ ల్యాప్‌టాప్ నుంచి లాగిన్ అయితే మాత్రమే ఆ పర్టిక్యులర్ సర్వర్‌లోకి లాగిన్ అనేది అవుతారు. లేదంటే లేదు. అది ఎలా జరుగుతుంది అంటే మీకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ఉంటాయి. ఒకటి పబ్లిక్ కీ పేర్ ఉంటుంది. అండ్ ఇంకోటొచ్చేసరికి ప్రైవేట్ కీ పేర్ అని చెప్పి 2 కీ పేర్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో, పబ్లిక్ కీ పేర్ అనేది ఇది ఏంటంటే సర్వర్‌లోకి మీరు సెండ్ చేయాలి. ఇది సర్వర్‌లో ఉంటుంది. ఇది మీ లోకల్ మెషిన్ అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఉంటుంది. ఓకే. సో, ఈ మీరేం జేస్తారంటే పాస్వర్డ్‌లెస్ అథెంటికేషన్ కోసం మనం ఏం జేస్తామంటే ఈ పబ్లిక్ కీ పేర్ ఏదైతే మన దగ్గరుందో ఇది మనం సర్వర్‌లోకి సెండ్ జేస్తాం. సెండ్ చేసి సెండ్ చేసినట్టయితే నెక్స్ట్ టైమ్ మనం లాగిన్ అయినప్పుడు వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్ మనం డైరెక్ట్‌గా లాగిన్ అయితే అయిపోవచ్చు. సో, ఒకసారి నేనైతే చేసి చూపిస్తాను మీకు. సో, నేను రూట్‌లో లాగిన్ అవుతున్నాను రెడ్ హ్యాట్. సో, ఇక్కడ గనక ఐపీ అడ్రెస్ ఐపీ స్పేస్ ఇక్కడ ఐపీ అడ్రెస్ అయితే నాకు ఇది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ సర్వర్ 1 నుంచి నేనైతే సర్వర్ 2కి అయితే లాగిన్ అవుతాను. నేనైతే టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను పవర్ షెల్. సో, ఇది ఫస్ట్ నోడ్ 1 ఇది. ఇది నోడ్ 2.
ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేద్దాం ఒకసారి. cat/etc/passwd. సో ఇక్కడ అయితే యూజర్ ఉన్నాడు కదా. ఓకే, లేదంటే యూజర్ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. యూజర్ యాడ్ డెమో అండ్ పాస్వర్డ్ కూడా సెట్ చేద్దాం ఈ డెమో యూజర్కి. 1 2 3. ఓకే, సో ఈ డెమో యూజర్లోకి లాగిన్ అవుదాం. అంతకంటే ముందు ఈ యొక్క సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ చెక్ చేస్తే 93.137 అండ్ దీని యొక్క ఐపీ అడ్రస్ 136. ఇప్పుడు మనం 136లోకి అయితే లాగిన్ అయ్యాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం 93.136లోకి అయితే లాగిన్ అయ్యాం. సో దీని నుంచి ఇక్కడ నేను పవర్ షెల్ ద్వారా లాగిన్ అయితే అయ్యాను. నేను ఇది లాగౌట్ చేసేస్తున్నాను వర్చువల్ మిషన్లో. అండ్ అలాగే ఈ పర్టికులర్ నోట్ 2ని కూడా నేను సిఎల్ఐ ద్వారా లాగిన్ అవుతాను. సో మీకు ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, SSH డెమో @192.168. ఎంతది 93.137. పాస్వర్డ్ రాంగ్ కొట్టాను. ఓకే ఓకే నా ఇప్పుడు ఏంటంటే మనం 2 సర్వర్స్లో కూడా లాగిన్ అయితే అయిపోయాం. ఇది నేను ఈ వర్చువల్ మిషన్ లాగౌట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది నోడ్ 1, ఇది నోడ్ 2. ఈ డెమో అనేది నోడ్ 2 అండ్ ఇది ఏంటంటే నోడ్ 1. సో నోడ్ 1 నుంచి నోడ్ 2లోకి లాగిన్ అయితే అవ్వాలి. సో దీని యొక్క ఐపీ అడ్రస్ చెక్ చేస్తే మీకు ఇది చూపిస్తుంది 192.168.93.137. సో ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది అడగకుండా లాగిన్ అయితే జరగాలి. జనరల్గా SSH అని చెప్పి కమాండ్ ఇచ్చి ఇక్కడ ఏదైతే యూజర్ ఉందో ఆ యూజర్ నేమ్ మెన్షన్ చేసి @ ఐపీ అడ్రస్ కనుక మీరు మెన్షన్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్ మనకి లాగిన్ జరగాలంటే ఫస్ట్ కీస్ని జనరేట్ చేయాలి. సో SSH అని చెప్పి స్పేస్ ఇచ్చి -keygen. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ అయితే జనరేట్ అవుతాయి. ఎంటర్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి కొన్ని కీస్ అనేవి జనరేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఈ కీస్ పబ్లిక్ కీ పేరుని ఏదైతే ఉందో పబ్లిక్ కీ పేరు అని చెప్పాను కదా, ఈ పబ్లిక్ కీ పేరుని మీరు ఏదైతే సర్వర్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎలా చేస్తారంటే SSH -copy -id demo @192.168.93.137. ఈ సెకండ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మెన్షన్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఫస్ట్ టైం అయితే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ టైం అయితే పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకే, సో కీస్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయి పబ్లిక్ కీస్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దేంట్లోకి నోట్ 2లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఓకే, నోట్ 2లోకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు ఈజీగా ఈ డెమో అనే యూజర్లోకి వితౌట్ పాస్వర్డ్ ఈ సైడ్ అయితే పాస్వర్డ్ అడగకుండా మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. ఇప్పుడు నోడ్ 1లో ఉన్నాం, నోడ్ 2లోకి వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్ మనం అయితే లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ నోడ్ 2 వచ్చేసరికి మనకి డెమో. ఓకే, సో ఎలా లాగిన్ SSH సేమ్ కమాండ్ ఇస్తున్నాను. SSH demo @192.168.93.137. చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ యూజర్ చూసుకోవచ్చు, ఇక్కడ సేమ్ యూజర్, ఇక్కడ కూడా సేమ్ యూజర్. ఓకే, pwd అని కమాండ్ ఇస్తే
రీసెంట్ వర్కింగ్ డైరెక్టరీ యూఎంఏ సారీ యూఎంఏ. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది మెన్షన్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే యూఎంఏ. సో డెమో యూజర్. సో మరి ఈ కీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అంటే మీకు ఎల్ఎస్ -LA అని చెప్పి కమాండ్ ఇస్తే మీకు ఇక్కడ ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ అయితే మీరు చూడొచ్చు. .ssh అని చెప్పి మీకు హిడెన్ డైరెక్టరీ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ హిడెన్ డైరెక్టరీలోకి వెళ్ళండి .ssh. సో నేను మీకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే LS-L అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే ఆప్షన్ వస్తుంది ఆథరైజ్డ్ కీస్ అని చెప్పి. సో క్యాట్ నోడ్ 1లోకి వెళ్దాం. నోడ్ 1లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నోడ్ 1 నుంచి మనం నోడ్ 2కి పబ్లిక్ కీని ట్రాన్స్ఫర్ చేశాం కదా. LS-LA అని చెప్పి కమాండ్ ఇస్తే మీకు ఇక్కడ .ssh అని చెప్పి కమాండ్ డైరెక్టరీ చూపిస్తుంది. cd.ssh LS-L. సో ఇక్కడ మీకు ఐడి RSA అని ఉంది కదా, ఇది ప్రైవేట్ అనమాట. ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది, ఇక్కడ పబ్లిక్ కీ ఉంది. ఇది మనం నోడ్ 2లోకి సెండ్ చేసాం. ఓకే. అంటే డెమో అనే యూజర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాంట్లోకి ఈ పబ్లిక్ కీ అని మనం సెండ్ చేయడం జరిగింది. అండ్ మన మిషన్ నుంచి లాగిన్ అయితే మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఇది లాగిన్ అనేది పాసిబుల్ అవుతుంది. వేరే అదర్ మిషన్స్ నుంచి లాగిన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ నుంచి మాత్రమే మీరు లాగిన్ అయితే అవ్వగలరు. సో క్యాట్ ID_RSA. సో ఇది చూస్తారు కదా, ఇక్కడ మీకు ఇదంతా కూడా ప్రైవేట్ కీ. అదేవిధంగా పబ్లిక్ కీ కూడా మీరు చూడొచ్చు. క్యాట్ ID_RSA.pub. సో ఇదంతా కూడా పబ్లిక్ కీ. ఇదే మీరు సెండ్ చేశారు నోడ్ 2లోకి, అంటే డెమో అనే యూజర్కి మీరు సెండ్ చేశారు. ఈ రెండు కూడా కీస్ అనమాట. ఓకే. సో అదేవిధంగా క్యాట్ ఆథరైజ్డ్. ఓకే. సో అది గైస్, మీకు అర్థమైంది కదా పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది. అండ్ మీరు పర్మనెంట్గా కూడా చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే cat/etc. ఓకే cd ls-l. ఇక్కడ మీకు sshd అని చెప్పి ఉంటుంది. పాస్వర్డ్ని మీరు ఏంటంటే నెక్స్ట్ టైం లాగౌట్ అయ్యి లాగిన్ అయినప్పుడు కూడా మీకు పర్మనెంట్గా కూడా మీరు చేంజెస్ చేయొచ్చు. ఎక్కడంటే SSH cd SSH ls-l. ఎస్, ఇక్కడ మీకు SSHD_config ఉంది కదా, మేబీ ఇదే అనుకుంటా. SSHD_config. ఓకే, పర్మిషన్ డినైడ్, సుడో కాదు కదా. hd_config. పర్ఫెక్ట్. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అథెంటికేషన్ ఇక్కడ మీకు ఎస్ అని ఉంది. అంటే మీకు నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఇక్కడ నో అని పెట్టారంటే ఈసారి పాస్వర్డ్ అనేది అడగకుండా డైరెక్ట్గా మీకు పర్మనెంట్ లాగిన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే ఈసారి అయితే మీకు పాస్వర్డ్ అనేది అడగదు. ఓకే. సో ఈ విధంగా మీరు పర్మనెంట్గా కూడా లాగిన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అది గైస్, ఈ విధంగా మీరు పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ యూస్ చేసి సెక్యూర్డ్గా లాగిన్ అయితే అవ్వచ్చు సర్వర్లోకి ఫ్రమ్ యువర్ క్లయింట్ మిషన్. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫైల్స్ని ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.